దాని పేరే ఇప్పుడు నరేగా అయింది. అప్పట్లో అదే కదా పందికొక్కుల్లాగా తిన్నారంటూ రాజశేఖర్. అంటే ఆ రోజుల్లో జన్మభూమి కింద వేసినటువంటి రోడ్లు కానీ వాటి గురించి స్టోరీలు రాసిన వాళ్ళం. డెవలప్మెంట్ ఎట్లా జరిగింది. ఇవాళ అంతకంటే ఇక్కడ ఖర్చేమీ లేకుండా ప్రజలతో డైరెక్ట్ గా పెట్టుబడి పెట్టించకుండా, అంటే స్పాన్సర్షిప్ లేకుండా స్కూలు లేకుండా హాస్పిటల్ వస్తుంటే మనం ఒక ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తున్న హాస్పిటల్ గురించి కూడా నేను హైలైట్ చేస్తుండేవాడిని. ఎందుకు జనానికి తెలియాలి ఉచిత సేవ ఇక్కడ అందుతోంది అన్నటువంటి విషయం. ఎందుకంటే పేదవాడికి ఒక మంచి సేవ అందుతోంది అనేది తెలియాలి కదా. అట్లాంటివి చేసేవాడిని నేను. అట్లాంటిది ఇవాళ చూస్తే అసలు మంచి జరుగుతుంటే పేదవాడికి సంబంధించి పొరపాటును కూడా ఆ పేదవాడిని కమ్యూనికేట్ చేయడంగా వీళ్ళు తెలివైన వాళ్ళు అయితే ఆ పేదవాడిని ఈ సదుపాయం ఉంది ఆ సదుపాయం ఉందని రెచ్చగొట్టి పంపిస్తే అక్కడ ఆ సదుపాయాలు లేదన్న లోపం ఉంటే వాడే తిరగబడతాడు. కానీ వాడి నోటి దగ్గరకు వస్తున్న ముద్దే అది అన్నంగా అదే, నువ్వు అదేదో పురుగులు ఉంది, నువ్వు సరిగ్గా చూడట్లేదు, నువ్వు తినేసావు, నువ్వు లోపల కడుపు నిండిపోయింది కానీ లోపల పురుగులు ఉంటాయి చూడు నువ్వు అని ఒక రెచ్చగొట్టుడు యాటిట్యూడ్తో కూడిన మీడియా మాఫియా అది ఇప్పుడు జగన్ ప్రత్యేకించి ప్రస్తావిస్తారు. మరొక కోణంలో ఎన్నికల ముందు ఈ తరహా అస్త్రాలు ప్రయోగించడం జగన్మోహన్ రెడ్డి గారు నయా అంటరాంతనం వస్తుంది అనేది, మేము రాకపోతే ఇంకా పేదలలాగే ఉండిపోతారు, మేము రాకపోతే రేపొద్దున ఈ స్కూళ్ళు ఉండవు, ఈ నాడు నేడు బళ్ళు ఉండవు, ఇంగ్లీష్ మీడియం విద్య ఉండదు, ఇది ఒక రకంగా రాజకీయమా లేదంటే సమాజంలో రేపు వైసీపీ రాకపోతే ఈ అంటరాంత